ప్రధానంగా ట్రాన్స్ అంటే సర్జరీ అవసరం లేదు అని చెప్పి నల్సా జడ్జిమెంట్లో ఉన్నది. అయితే ట్రాన్స్గా ఉన్నటువంటి వ్యక్తులు ప్రధానంగా ఎదుర్కొంటున్నది ఆరోగ్య సమస్య. అంటే ఎట్లాంటి ఇష్యూస్ ఉంటాయి? రెండు విషయాలు ఈ ఆరోగ్యానికి సంబంధించి చెప్తాను. ముఖ్యంగా ఫస్ట్ విషయం ఏంటంటే, ట్రాన్స్జెండర్ వ్యక్తుల పట్ల ఉన్న వివక్షత వల్ల వాళ్ళు ఏవైతే ఆరోగ్య అవసరాలు కానీ, ఆ అవసరాలు తీర్చుకోవటానికి ఉన్న సదుపాయాలు కానీ, అవి ఫ్రీగా కూడా కావచ్చు గవర్నమెంట్ హాస్పిటల్, వీటికి కూడా వెళ్ళరు, వాటిని యాక్సెస్ చేసుకోరు, ఆ సేవలు అందుకోరు. అన్లెస్ అంటిల్ విపరీతమైన పరిస్థితుల్లో కానీ, అంటే అది మెడ దాకా వచ్చినాక కానీ, అంటే ముదిరిపోయినాక కానీ ఆరోగ్య సమస్య వెళ్ళరు డాక్టర్ దాకా. ఎందుకు వెళ్ళరు అనేది ఒక అండర్స్టాండింగ్ ఏంటంటే, ఒక సామాజిక స్థితి ఏంటంటే, నేను ట్రాన్స్జెండర్ వ్యక్తిని, నా లైఫ్ ఇంపార్టెంట్ కాదు ఈ సమాజంలో, నన్ను నా కుటుంబం వెలివేసినప్పుడు, అక్కడే నాకు విలువ లేనప్పుడు, సమాజంలో విలువ లేనప్పుడు నేను కూడా విలువించుకోను, నా శరీరానికి కూడా విలువించుకోను. ఏ చిన్నది జరిగినా ఆ శరీరానికి ఫోన్లే, ఈరోజు కాకపోతే రేపు నయమవుతుంది అనే ఒక డిస్క్రిమినేషన్, ఒక ఇంటర్నలైజ్డ్ డిస్క్రిమినేషన్ కూడా ఉండిపోతుంది అనమాట. అంటే వివక్షత, వైలెన్స్ని యాక్సెప్ట్ చేయటము, నా జీవితం విలువైంది కాదు అని ఒక యాక్సెప్టెన్స్కి వచ్చేస్తారు అనుకున్నట్టే. సో అప్పుడు దీనికి తోడుగా ఒకవేళ సదుపాయాలకు వెళ్ళినా కానీ అందరూ వాళ్ళ వైపు చూడటం, కాన్సన్ట్రేషన్ ఏంటి, హెజ్రా ఎందుకు వచ్చారు ఇక్కడ, ఈ ట్రాన్స్పర్స్ ఎందుకు వచ్చారు అన్నప్పుడు ఆ చూపులు, మీరు ఉండండి అమ్మా, ఒక 10 మంది క్లయింట్స్ ఉంటే మీకు ఉంటారు, డాక్టర్ చూస్తారు తర్వాత అంటే, ఒకవేళ లైన్లో ఉన్నా మన నెంబర్ ఉన్నా కానీ డాక్టర్ తర్వాత చూస్తాడు, లేదా డాక్టర్ లేడు అని చెప్పడం, ఇలాంటివన్నీ చాలా ఎదుర్కోవడం వల్ల అసలు ఆరోగ్య సదుపాయాలని తీర్చుకునే ఆలోచన కూడా లేదు సముదాయానికి. ఇది మెయిన్ ఒకటి. రెండోది ఏంటంటే, ట్రాన్స్జెండర్ వ్యక్తుల ఆరోగ్యం అనగానే సమాజంలో, అంటే అది సామాన్య సగటు వ్యక్తి నుంచి పాలకులు, అగ్రరాజ్య పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకు వాళ్ళ మైండ్లో ఉన్నది ఏంటంటే, ట్రాన్స్జెండర్ హెల్త్ అంటే వీళ్ళు మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళు, ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళు చేసే సర్జరీస్కి సంబంధించిందే ఇది హెల్త్ అని ఒక మూఢనమ్మకం ఉంది. దిస్ ఈజ్ మూఢనమ్మకం. ఎందుకంటే అందరికీ సర్జరీ చేసుకునే అవసరం లేదు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో. సర్జరీ కొంతమందికే కావాలి, కొంతమందే చేసుకోగలరు. ఆ ధైర్యం అందరికీ లేదు యాక్చువల్గా, ఆ వెసులుబాటు కూడా అందరికీ లేదు, అంత డబ్బులు కూడా ఎవరి దగ్గర లేవు. ఓకేనా? సో ట్రాన్స్జెండర్ హెల్త్ అంటే ఆ సర్జరీసే కాదు, మేల్ నుంచి ఫీమేల్, ఫీమేల్ నుంచి మేల్, ఓన్లీ జెండర్ డిస్ఫోరియా ఉన్న వాళ్ళకి ఆ సర్జరీస్ అవసరం. అది చాలా మినిస్కూల్, 1%, 0.5% ఉంటారు. కానీ మిగిలిన ఆరోగ్య విషయాలన్నీ ఏంటంటే, మామూలు జన సామర్థ్యంకు ఉన్న ఏవైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో, డయాబెటీస్, బ్లడ్ ప్రెషరు, థైరాయిడ్, ఇవన్నీ ఉన్నాయి కదా, క్యాన్సరు, లాంగ్ టైమ్ ఎలిమెంట్, ఇవన్నీ ఉన్నాయి. సో మామూలు జలుబు, దగ్గు, జ్వరం వస్తేనే ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోలేని వాళ్ళు, ఇలాంటి లాంగ్ టర్మ్ ఎలిమెంట్, ఈ వైద్య సదుపాయాలు, ఆరోగ్య అవసరాలు తీర్చుకునే వాతావరణమే లేదు. అది మెయిన్.